హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పేసి ప్రజాపాలన ఒక ఫామ్ని అయితే రిలీజ్ చేశారు 2 days బ్యాక్. సో అది ఎలా ఫిలప్ చేయాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూసేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొందరికి ఆధార్ కానీ రేషన్ కార్డులో కానీ అడ్రస్ చేంజెస్ అవి ఇవి ఉంటాయి. సో వాటిని ఎలా మనం చేసేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు. సో కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా కుటుంబ వివరాలు. సో ఈ కుటుంబ వివరాలు వచ్చేసి ఫస్ట్ దరఖాస్తుదారు అంటే ఇంట్లో ఎవరైనా కానీ ఎవరో ఒకరు యజమాని ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ నేమ్ అనేది రాయాలి. వాళ్ళు స్త్రీల లేదా పురుషుల ఇతరుల మీరు టిక్ చేయాలి. ఇంకోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు ఇక్కడ టిక్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్, వృత్తి. నెక్స్ట్ ఫ్యామిలీ అందరి డీటెయిల్స్, ఫ్యామిలీ దరఖాస్తులు అంటే ఇక్కడ దరఖాస్తుదారునితో సంబంధం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏదైతే ఇస్తామో వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు ఏమవుతారు, కుమారుడా కూతురా, అట్లా ఎలాంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఎవరి డీటెయిల్స్ అయితే ఇక్కడ రాశారో వాళ్ళ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఈ దరఖాస్తు నెంబరు వాళ్ళు చూసుకుంటారు, ఇది మనం రాయడం అవసరం లేదు. సో నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ చిరునామా, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు గ్యారంటీ పథకాలు ఇందాక మనం డీటెయిల్స్ అని రాసేసినాం కదా, ఇప్పుడు గ్యారంటీ పథకాలు ఏంటో చూద్దాం. సో మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం. సో నెక్స్ట్ 500కే గ్యాస్ సిలిండరు. సో గ్యాస్ కనెక్షన్ నెంబరు, నెక్స్ట్ కంపెనీ పేరు, తర్వాత సంఖ్య అంటే సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య. నెక్స్ట్ రైతు భరోసా పథకం. సో మీరు రైతు అయితే రైతు, కౌలు అయితే కౌలు రైతు మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సో పట్టాదారు పాస్బుక్ నెంబరు, తర్వాత సర్వే నెంబరు, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఇక్కడ కూడా మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు పథకం. సో ఇందిరమ్మ ఇండ్లు పథకం సంబంధించినవన్నీ ఈ కాలంలో ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అక్కడ కేటాయిస్తున్నట్టు రాశారు. సో మీ ఎఫ్ఐఆర్ నెంబరు అంటే మీరు ఉద్యమ సమయంలో జైలుకి వెళ్ళడం లాంటివి ఉంటే మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయండి. జైలు పేరు, స్థలం, సో వివరాలు మీరు రాయండి. నెక్స్ట్ గృహజ్యోతి పథకం. సో కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ యూనిట్లు అంటే ఉచిత యూనిట్లు ఇస్తామని వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ 0 నుంచి 100 యూనిట్ల మీకు వచ్చేది 100 నుంచి 200. సో 200 పైన యూనిట్ల మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 పొందేందుకు ఈ కింది వివరాలు మీరు ఫిల్ చేయాలి. సో ఇదేంటి, మీరు వృద్ధాప్యన గీత కార్మికుల, సో మీరు బీడీ కార్మికుల, డయాలసిస్ బాధితుల, మీరు ఏదో ఒక్కటి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఏదో ఒక్కటి మాత్రమే. సో ఫైనల్గా మీరు మీ ఆధార్ కార్డు జిరాక్స్ అందరివి, సో తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, చాలామంది కొందరు అంటే ఆధార్ కానీ రేషన్ కానీ అడ్రస్ చేంజ్ చేసుకోరన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొందరు సొంత ఇంట్లో అడ్రస్ ఒకటి ఉంటుంది, ఒకవేళ వాళ్ళు సెటిలర్స్ అయి ఉంటే వేరే దగ్గర కూడా వాళ్ళకి ఇంట్లో ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే, మీరు ఇలాంటి అడ్రస్ కరెక్షన్స్ కానీ ఇంకేదైనా ఉంటే మీరు ఒకసారి ఫిల్ చేసే ముందు మీ స్థానికంగా ఉండే వాళ్ళ అధికారుల సహాయం, వాళ్ళ సూచన మేరకు మీరు ఫిల్ చేయండి. అంటే ఎంఆర్ఓ కానీ సర్పంచ్ కానీ ఎవరైనా సలహాల మేరకు మీరు ఫిల్ చేయండి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ తప్పు ఫిల్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఏదో ఒక సమస్య రావచ్చు. అంటే మీరు పొందే ఈ స్కీమ్స్లో ఏదో ఒక సమస్య మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ వాళ్ళు ఇచ్చే సూచన మేరకు మీరు మీ స్థానికంగా ఉండే హెల్ప్ లైన్ ద్వారా మీరు కాల్ చేసి కనుక్కొని వాళ్ళ సూచన మేరకు మీరు ఫిల్ చేయండి. ఎందుకంటే ఆధార్, రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.